నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెలూన్తో టెలికమ్యూనికేషన్ సేవలు, ఎస్పీబీ ట్రయల్ రన్ సక్సెస్. నెలాఖరులో GSLV F-17 ప్రయోగం, సన్నాహాలు చేస్తోన్న ఇస్రో. AMCA ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి, డిఫెన్స్ హబ్గా ఏపీ, సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్, ఇక గంటల్లోనే శ్రీవారి దర్శనం, తగ్గిన వెయిటింగ్ టైం, రికార్డు స్థాయిలో భక్తుల రాక. తిరుపతిలో దారుణం, బాలికపై బాబాయ్ అత్యాచారం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి. రాయలసీమ లక్ష్యాలను చేరడమే కాదని లక్ష్యాలను ఛేదిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతానికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం X వేదికగా సీఎం పోస్టు పెట్టారు. DRDO ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపడుతున్న AMCA ప్రోగ్రామ్ ఫెసిలిటీ కేంద్రం రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి అని అభివర్ణించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఈరోజు AMCA ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరయ్యానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వదేశీ రక్షణ సాంకేతికతల్లో భారత్ వేగంగా ముందుకు వెళ్తోందని ఉద్ఘాటించారు. స్టెల్త్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ అవియానిక్స్, సమగ్ర యుద్ధ విమాన సాంకేతికతలో AMCA ప్రోగ్రాం కీలకమని వ్యాఖ్యానించారు. ఈరోజు రాయలసీమలో కీలక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో 9 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. వ్యూహాత్మక తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక గొల్లపల్లి వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాని తిప్ప, పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. నిన్ననే 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో సీమ ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత NDA ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ NDA ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై కామంతో కన్నేశాడు. పర్సనల్ ఫోటోలను అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి దారుణానికి ఒడికట్టాడు.
తిరుపతిలో జరిగిన ఈ ఘోరం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును తిరుపతి ఈస్ట్ పిఎస్కు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై అత్యాచారంతో పాటు ఫోక్సో చట్టం కింద పోలీసులు వేట మొదలుపెట్టారు. సెలవులకని తన ఇంటికి వచ్చిన కూతురు వరుస అయ్యే బాలికపై కన్నేసి కామాంధ్రులా ప్రవర్తించాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఏప్రిల్ నెలలో వేసవి సెలవుల కోసం తిరుపతిలోని తన చిన్నమ్మ పిన్ని ఇంటికి వెళ్ళింది. అక్కడ పిన్ని భర్త రామమూర్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్లో ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూసిన నిందితుడు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఈ ఫోటోలను అడ్డుపెట్టుకొని భయపడుతూ బాధితురాలపై రామమూర్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిపోయిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం మానలేదు. పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలిక మానసికంగా కృంగిపోవడాన్ని గమనించిన తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. తన తమ్ముడు సమానుడైన బాబాయే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి తల్లి షాక్ తిన్నది. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలం తిరుపతి కావడంతో 0 ఎఫ్ఐఆర్ 07/2026 నమోదు చేశారు. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పిఎస్కు బదిలీ చేశారు. తిరుపతి పోలీసులు నిందితుడు రామమూర్తిపై భారతీయ న్యాయ సంహిత BNS ఫోక్సో చట్టం కింద కఠిన సెక్షన్లు నమోదు చేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇంధన పొదుపుపై అవగాహన కోసం సైకిల్పై తిరుగుతూ ప్రజలలో చైతన్యం నింపారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇంధనం, పెట్రోల్, విద్యుత్ వంటి వనరులపై పొదుపు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన తిరుపతి నగర ప్రధాన మార్గాల్లో వినూత్నంగా సైకిల్పై తిరుగుతూ సందేశమిచ్చారు. పెరుగుతున్న ఇంధన వినియోగం, పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేసేందుకు టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం ఆయన తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సైకిల్పై పర్యటించారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ వంటి ఇంధన వనరులు పరిమితమైనవని, వాటిని విచ్చలవిడిగా వాడకుండా పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని భూమన ఈ సందర్భంగా తెలిపారు. చిన్న దూరాలకు వాహనాలు వాడకుండా నడవడం లేదా సైకిల్ వాడటం వల్ల ఇంధనం ఆదాతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచించారు. భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను అందించాలంటే ఇప్పటి నుండే పొదుపు చర్యలు చేపట్టాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. భూమన సైకిల్ యాత్రను చూసిన నగర ప్రజలు, యువత ఆసక్తిగా తిలకించారు. పొదుపును పాటిస్తే తప్ప భవిష్యత్తులో పెద్ద ఎత్తున మన దేశం ముఖ్యంగా సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అన్న హెచ్చరికతో ఆయనతో పాటు దేశంలో ఉండేటువంటి అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తింపజేయటానికి, మరీ ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మనమందరము కూడా ఈ పొదుపు ఉద్యమాన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని, ఆ సందేశాన్ని అందించటం కోసమనే నేను ఈరోజు దాదాపు 10 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అందరూ కూడా పొదుపు పాటించాలి. ఇది ఏ ఒక్కరికో, ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన విషయం కాదు. 140 కోట్ల మంది భారతీయులందరి సమస్య. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి కాకుండా మనమే స్వీయ నియంత్రణను పాటిస్తూ, ఇది అధికారంలో ఉన్న వాళ్ళు మదమెక్కి మాట్లాడేటువంటి మాటలు కాకుండా, ఆచరణలో చూపించకుండా మేము మా కాన్వాయిని తగ్గించుకున్నాం అని కాన్వాయిని తగ్గించుకున్నంత మాత్రాన పొదుపును పాటించినట్టు కాదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి వాళ్ళ అనుచరుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పొదుపు అన్నది ఏంటి, ఇంధనాన్ని ఏ రకంగా పొదుపు చేయాలి, విద్యుత్తును ఏ రకంగా పొదుపు చేయాలి, మన ఆర్థిక అవసరాలను ఏ రకంగా కుదించుకోవాలి, ఇవన్నీ కూడా పాటించి ఆదర్శంగా నిలిచినప్పుడే ప్రజలకు అది అర్థమవుతుంది.
వేసవి సెలవుల వల్ల తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. అయినా సరే మునుపట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ సరికొత్త పద్ధతులను అమలు చేస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నప్పటికీ టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్తులకు వేగవంతమైన సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది. తిరుమలలోని క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూలైన్ల ప్రవాహం వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తులు ఏ ప్రాంతంలో ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూలైన్లను సమతుల్యం చేయడం, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడం, త్రాగునీరు, పాలు, అన్నప్రసాదం, వైద్య సేవలు వేగంగా అందించడం వంటి చర్యలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. దీంతో దర్శన సమయ నియంత్రణలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ప్రత్యేకించి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో భక్తుల రద్దీని డిజిటల్ మానిటరింగ్ ద్వారా అంచనా వేసి దానికి అనుగుణంగా భక్తులను విడతల వారీగా ముందుకు పంపించే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా దర్శనానికి చేరుకుంటున్నారు. టీటీడీ అమలు చేస్తున్న ఆధునిక రద్దీ నిర్వహణ విధానాల వల్లే క్యూలైన్లలో భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలిచిపోయే పరిస్థితులు లేకుండా సాంకేతిక ఆధారంగా టీటీడీ యంత్రాంగం సమన్వయంతో భక్తులను వేగంగా దర్శనానికి పంపిస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు భక్తుల సహకారంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత సాఫీగా కొనసాగుతోంది. ప్రస్తుతం వేసవి రద్దీ నేపథ్యంలో శని, ఆదివారాల్లో దాదాపు 85,000 మందికి పైగా భక్తులకు దర్శనం చేయించడం జరుగుతోంది. అదేవిధంగా సాధారణ రోజుల్లో దాదాపు 75,000 మంది భక్తులకు పైగా దర్శనం చేసుకునేందుకు టీటీడీ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. మే 2వ తేదీన అత్యధికంగా 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈ నెల 18వ తేదీన వైభవంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది టీటీడీ. కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ విశిష్ట కార్యక్రమం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితరాలను శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9:30 నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంకు వచ్చు భక్తుల సౌకర్యం కోసం రాకపోకలు సజావుగా ఉండేలా ట్రాఫిక్ సమస్య తీర్చుట కొరకు మాస్టర్ ప్లాన్లో భాగంగా తిరుచానూరు రోడ్డు విస్తరణ, పార్కింగ్కు సంబంధించిన పనులపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి తుడా టీటీడీ వారు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సాధారణ రోజుల్లో కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఎక్కువ శాతం భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. అందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు, ఆలయ పరిసరాలలో రద్దీని తగ్గించేందుకు, భక్తులకు మెరుగైన దర్శన అనుభూతి కలిగించేలా రోడ్డు నిర్మాణం, పార్కింగ్ పనులను చేపట్టాలని తెలిపారు. రోడ్డు నిర్మాణం, పార్కింగ్ పనులు చాలా ముఖ్యమైనవి అని ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి కావాలన్నారు. టీటీడీ జేఈఓ, తుడా సిపిఓ రోడ్డు నిర్మాణం, పార్కింగ్కు సంబంధించి సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ప్లాన్ గురించి జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి, టీటీడీ, తుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోమాతల పరిరక్షణలో దాతల సహకారం ప్రశంసనీయమని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. టీటీడీ ఎస్వీ గోశాలకు భక్తులు, దాతలు విరాళంగా అందించిన 180 లారీల ఎండుగడ్డిని అకాల వర్షాల నుండి రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈఓ వైద్యం అండ్ విద్య డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన గోవుల సంరక్షణ, ఎండుగడ్డి నిల్వలు, మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతల సేవలో భాగంగా ఎండుగడ్డి దానాన్ని అందించిన టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ చైర్మన్ టి సత్యనారాయణలను జేఈఓ ప్రత్యేకంగా అభినందించారు. గో సంరక్షణ మహోన్నతమైన ధార్మిక సేవ అని పేర్కొంటూ గోవుల పరిరక్షణకు మరింత మంది దాతలు ముందుకు వస్తే టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. గోశాలకు దానంగా వచ్చిన ఎండుగడ్డిని శాస్త్రీయ విధానంలో విభజించి నిల్వ చేయాలని, వర్షాల ప్రభావం లేకుండా టార్పాలిన్ కవర్లతో భద్రపరచాలని అధికారులకు సూచించారు. గోవులకు ఎటువంటి ఆహార కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్వదేశీ ఆవుల జన్యు పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జేఈఓ సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తయిన అనంతరం పాలు ఇచ్చే ఆవుల సంఖ్య, భవిష్యత్తులో అవసరమయ్యే పాల ఉత్పత్తి సామర్థ్యం, పాలు సేకరణ, నెయ్యి తయారీ, పెరుగు, మజ్జిగ పంపిణీ, మానవ వనరుల వినియోగం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తయితే ప్రతి షెడ్లో 250 ఆవుల సామర్థ్యంతో గోవులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. అలాగే గోవుల మెటర్నిటీ షెడ్, ఆధునిక మిల్కింగ్ పార్లర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గేంత వరకు దేశమంతా సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని సిపిఎం నేతలు తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై ఆందోళన నిర్వహించారు. ప్రజలతో కలిసి నినాదాలతో నిరసన తెలుపుతూ ద్విచక్ర వాహనాన్ని భుజాలపై మోసుకుంటూ సైకిల్ తొక్కుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రైతాంగం దెబ్బతింటుందని, రవాణా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఒక్క నయా పైసా పెట్రోల్, డీజిల్పై పెంచబోమని మోడీ, బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అయిపోగానే ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీలు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా నోరు విప్పి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రద్దు చేయాలని కోరారు. ఈరోజు ఉదయాన్నే ఎవడు మామూలు చూసామరా నాయన అనుకుంటాం. ఈరోజు ఉదయాన్నే మోడీ మోకం చూసామని చెప్పి ధరలు పెంచుకున్నామని చెప్పి అందరూ కూడా చీకొడుతున్న పరిస్థితి. ఈ మోడీ ఈరోజు ప్రజలందరికీ సేవ చేస్తా అంట. ఈ మోడీ చెప్తున్నాడు, నాయన మీరు గ్యాస్ వాడబాకండి, పెట్రోల్ వాడబాకండి, బండి వాడబాకండి. ఎలా పోవాలి నాయన ఆఫీసులకి, ఎలా పోవాలి నాయన పనులు చేసుకోవడానికి, ఎలా తెచ్చుకోవాలి సరుకులు తెచ్చుకోవడానికి, నీకు మాత్రం ఫ్లైట్లు ఉండాలా, నువ్వు మాత్రం నిత్యం తిరగాల. ఈరోజు ఇదే పాటని ఈ రాష్ట్రంలో కూడా తానా తందానాక బుర్రకథ చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆయన తానా అంటాడు, తందానా అంటూ ఉన్నాడు. ఎవరా నాయన నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ప్రజల తరపున ఉండి పోరాడాలని చెప్పేసి వైసీపీ నాయకుడు ఏమన్నా అనుకుంటాడంటే ఆయనకు కూడా దడ. వీళ్ళ కేసుల కోసం, వీళ్ళ యొక్క సుఖాల కోసం ఈరోజు ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. సంప్రదాయ వ్యాపార కుటుంబాలకు సంబంధించిన 3 తరాల వారికి తిరుపతిలో ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంస్థ నిర్వహించింది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు పాల్గొని తమ సూచనల్ని అందించారు. సంప్రదాయ వ్యాపార కుటుంబాల్లో 3వ తరం వచ్చేటప్పటికి క్షీణదశకు చేరుకోవడానికి గల కారణాలు ఏమిటి అన్న అంశంపైన వక్తలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. సంప్రదాయ వ్యాపార కుటుంబాల నుంచి వచ్చే యువతరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించడమే కాకుండా సరైన అవగాహన కల్పించి వాళ్ల వ్యాపార అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం పంచుకున్న అమరా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ప్రియా తేజ్ కోటిపల్లి, పీజే వీల్ లిమిటెడ్ వ్యవస్థాపకులు ఫిలిప్ జే వీల్, ప్రముఖ వ్యాపారవేత్త తేజ్ పవన్ గందోక్ ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీటీపీఎల్ సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ తమ సంస్థ దేశంలోనే కేబుల్ టీవీ రంగంలో ప్రథమ శ్రేణిలో ఉందని చెప్పారు. తమ భాగస్వామ్య సంస్థ గుజరాత్ టెలిలింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4,000 కోట్లకు పైగా టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించిందని చెప్పారు. ఈ అవగాహన సదస్సులో తిరుపతికి చెందిన ఆర్ఎస్ సిల్క్స్ అధినేత ఆర్ఎస్ రామిరెడ్డి, శ్రీమతి ప్రగతి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్తో పాటు పలువురు సంప్రదాయ వ్యాపార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. I had a client who once told me I inherited the assets and the liabilities. And it's not the debt, it's the debt to society. It could be philanthropic, it could be some community leader. Everyone in his world where you are active in your industry or in your neighborhood or you're an industrialist, you employ 200 people, 2,000 people, you have a responsibility in society. You just can't shut down the factory, you can. And if you're talking about inheriting a family business, that also means that there are a certain set of values that the family has. There is a certain amount of, legacy and structures and maybe even larger ecosystem, connects and so on and so forth. Which also means with those connects come a certain amount of obligations towards society, stewardship, and a whole lot of these other things. What happens is the governance that originally all of this value started off because of the energy and enterprise of the founder who took decisions largely on their own. And that was an incredible formula for success at that point in time. But as the complexity is growing, is that necessarily the most appropriate way forward? So her areas of expertise include sleep disorders, insomnia, sleep apnea, circadian rhythm disorders, narcolepsy and neurological sciences. Driven by a passion to provide world-class healthcare facilities in the Rayalaseema region, ma'am co-founded Amara Hospital along with Dr. Varaprasad Garu. Under her leadership, the institution has emerged as one of the leading multi-speciality healthcare centers in this region. Innovation ecosystem which helps up and supports all the startups, and we conduct various programs including today's program, the Inflection Point, which is mainly used for the family business to dissect and give a diagnostic report to them to help promote. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో తరతరాలుగా ఫ్యామిలీ బిజినెస్ నిరంతరాయంగా విజయ పాదంలో నడుస్తున్న తరుణంలో జన్జీ తరం ఎంటర్ అయ్యేటప్పటికీ చాలా ఫ్యామిలీ బిజినెస్లు ముగిసిపోతున్నాయి, ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఈ కాన్సెప్ట్ గురించి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచి పరిణామం. ఈ కార్యక్రమంలో చాలామంది పారిశ్రామికవేత్తలందరూ పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలు చాలా చక్కగా కూడా చెప్పారు. చాలా మంచి విషయాలని మేము కూడా తెలుసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విజయ్ మాథుర్ సీఈఓ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన అమరాజ హాస్పిటల్ ఎండి రమాదేవి గారికి, పారిశ్రామికవేత్తలు చాలామంది వచ్చారు. ఆర్ఎస్ రామిరెడ్డి గారు, తర్వాత ఆర్టీఐహెచ్ జోషి గారు, కిరణ్ గారు, దినేష్ గారు, ప్రగతి మేడం గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలని నిరంతరం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్స్ చేసి వ్యాపారస్తులకు అందరికీ చాలా విషయాలు అప్డేట్ చేస్తూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఏపీఎంటీసీ పరిధిలోని మంగంపేట బెరైటీస్ గన్ల పరిరక్షణే ధ్యేయంగా తిరుపతిలో కీలక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో మంగంపేట బెరైటీస్ గన్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రతిష్టాత్మక మంగంపేట వెరైటీస్ గన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ తిరుపతి వేదికగా నాయకులు గళమెత్తారు. స్థానిక వేమన విజ్ఞాన కేంద్రంలో మంగంపేట వెరైటీస్ గన్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు గనుల ప్రస్తుత పరిస్థితిపై, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో ఉన్న ఈ విలువైన సహజ వనరులను కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్టార్ట్ అయింది. దీన్ని ఆపకపోతే 20 ఏళ్లు ఉండాల్సినటువంటి పరిశ్రమ 2 ఏళ్లు కూడా కొనసాగే పరిస్థితి లేదు అనేది మేము గమనించి మంగంపేట వెరైటీస్ పరిరక్షణ ఉద్యమంగా దీన్ని మార్చాము. దానికి ఒక కమిటీ ఏర్పడింది. ఈ నెల 20వ తేదీన చలో ఏపీఎండీసీ మంగంపేట వెరైటీస్ అనే పిలుపును మేము ఇచ్చాము. ఈ పిలుపును భగ్నం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదే మాదిరి ఏపీఎండీసీ యాజమాన్యం, ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి దీనికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుల్ని, అదే మాదిరి ఆ స్థానిక ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని విపరీతమైన వేధింపులకు గురి చేస్తున్నారు, భయపెడతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ నిరసిస్తూ ఈరోజు అన్ని రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. 20వ తేదీన శాంతియుతంగా ప్రభుత్వ విధానాన్ని మార్చుకోండి అని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంటే ఇట్లా చాలా దుర్మార్గమైన పద్ధతిలో అణిచివేతలకు పాల్పడడం, నిర్బంధానికి పాల్పడడాన్ని ఏమాత్రం క్షమించేది లేదు. తిరుపతిలో సుగుణమ్మ ప్రజా దర్బార్ నిర్వహణ. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నగరానికి చెందిన ప్రజలు పాల్గొని 43 అర్జీల రూపంలో తమ సమస్యలను వినిపించారు. తిరుపతి రాజీవ్ నగర్కు చెందిన వసుంధర 61,982 రూపాయలు, ప్రకాశం రోడ్డుకు చెందిన సోమా జనార్దన్ 76,009 రూపాయలు, మధురానగర్కు చెందిన బేబీ కొండ లోక్షిత సాయి 83,352 రూపాయలు మరియు మాధవి 48,962 రూపాయలు, మొత్తం 2,70,305 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజా దర్బార్ నందు వారికి అందజేశారు. 36వ వార్డు నందు పాత భవనం శిథిలావస్థితిలో ఉందని ఇంటి యజమాని పడగొట్టాలని కోరగా వారికి తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారి తెలిపారు. కొత్త రేషన్ కార్డు, పెన్షన్లు కావాలని కోరగా సుగుణమ్మ విని కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరియు టిడ్కో హౌస్కు కట్టిన 25,000, 50,000, 1,00,000 కట్టిన టిడ్కో హౌస్ రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరి డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన రీఫండ్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన పత్రాలు సమర్పించిన వెంటనే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ వారికి ఇవ్వడం జరిగింది. సీఎం సహాయ నిధి కింద అందజేయడం జరిగింది. వారంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా, మరి మేము ఏదైతే సీఎం సహాయ నిధి కోరిన వెంటనే మాకు ఒక 10 రోజుల్లోనే మాకు అందజేయడం మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబాన్ని, మమ్మల్నే కాదు మా కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా చేసినటువంటి సహాయానికి మేము సర్వదా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతగా ఉంటామని కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా మరి ఈ రోజున పెన్షన్కి అయితే చాలామంది వితంతువులు అయితేనేమి, 60 సంవత్సరాలు పైబడిన వారైతేనేమి, అంగవికులు అయితేనేమి, అందరూ కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు అర్జీలు తీసుకురావడం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక సాగర్లో పాడైన ఆట వస్తువులను వెంటనే మరమ్మతులు చేసి పిల్లలకు అందుబాటులోకి తేవాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని రైతు బజార్, న్యూ మారుతినగర్, రాయల్ నగర్, వినాయక సాగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులతో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వినాయక సాగర్ను పరిశీలించి ఓపెన్ జిమ్, ఆట వస్తువులు మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ను నిబంధనల మేరకు నిర్వహణ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. మురుగునీటి శుద్ధి చేసే ప్లాంట్ను మరింత బాగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఏసీపీ పార్వతీప్రియ, డిఈ రమణ, శానిటేషన్ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది.
చిత్తూరు నగరంలోని సంతపేట జీజేఎం సుఖీభవ కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో కార్యకర్తల కోలాహలం మధ్య మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తదితరులు జ్యోతి వెలిగించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ మహానాడుకు హాజరైనట్టు సంతకాలు చేశారు. కార్యక్రమం ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పుట్టుక, మహానాడు ప్రస్థానం, దివంగత ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిత్ర ప్రస్థానాన్ని వివరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రసంగించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యవహరిస్తున్న గోళ్ల హేమాద్రి నాయుడుకు నారా లోకేష్ పంపిన ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి చిత్తూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ నెల 24వ తేదీన చిత్తూరు ఆర్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో జరిగే జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చంద్రప్రకాష్, అరుణ, సికే లావణ్య, సురేంద్ర కుమార్, సాధు దిలీప్, ఝాన్సీ వెంకటేష్ యాదవ్, త్యాగరాజన్, కాజూరు బాలాజీ, వసంతకుమార్, అముద, సుబ్బానాయుడు, గోళ్ల హరి, రాజేష్ కుమార్ రెడ్డి, వైవి రాజేశ్వరి, సీఎం విజయ, పీటర్, శశికర్ బాబు, రఘు, మోహన్ రాజ్, నరేష్, అత్తుబాయ్, చిత్తూరు రూరల్, గుడిపాల మండల, చిత్తూరు నగర ప్రధాన కమిటీ సభ్యులు, నియోజకవర్గం మహిళ, రైతు, బీసీ, వాణిజ్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఐటీడీపీ కమిటీ సభ్యులు, క్లస్టర్, డివిజన్, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాల్లో కంటిన్యూ చేస్తారు, లేకపోతే మన ఊరికి పోయి పని చేసుకుంటామని ఒక రోజు అనుకొని మా వాళ్ళని పిలిచి ఒక 50,000 కిట్లు రెడీ చేసేయండి రా, ఒక పెద్ద ఫంక్షన్ పెట్టండి, ఈ ఊర్లో పుట్టినందుకు అందరికి ఇచ్చేసి ఒక భోజనం పెట్టాలని నా కోరిక. ఆ అదృష్టం ఏం తెలియదు నాకు. ఆ రోజు అయిపోయింది, ఎన్టీఆర్ జయంతి అన్నారు. మళ్ళీ ఇక్కడే ఉండి ఎన్టీఆర్ జయంతి చేశారు. మళ్ళీ 21న లోకేష్ బాబు పుట్టినరోజు ఉంది, అది చూసుకొని పోతూ ఉండు అన్నారు. దాన్ని చూసుకొని ఉంటుంది. అన్నీ చూసుకొని బెంగళూరు పోతానే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. జగన్ నీకు సీట్ ఇస్తేనే పార్టీలో ఉండి పనిచేస్తావా లేదా పార్టీకి పనిచేస్తావా అని అడిగారు. నేను సీట్ అడిగినా మీరు ఏమన్నారు, వచ్చేసినాను, పార్టీలోనే ఉంటా కదా, నేనేం వేరే పార్టీకి పోలేదు. జనసేన పార్టీకి ఏమైనా పోతావా, నీకు అక్కడి నుండి సీట్ ఇస్తాము, మన పార్టీలో లేవు అని. సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన మాజీ సిపిఎం నేతలు శుక్రవారం సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘమైన ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియులో చేరారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో వారికి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నాయకుడిగా ఉన్న అరుణాచలం, నాగలాపురం మండల కార్యదర్శిగా పనిచేసిన మురుగేశంతో పాటు దినమణి, పద్మ, దక్షిణామూర్తి, డి మురుగన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి వెంకటరత్నం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో అనేక భూ సమస్యలు ఉన్నాయని, కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పలమనేరు పట్టణంలో శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల సమయంలో అమ్మవారికి విశ్వబ్రాహ్మణ కులస్తుడు మాంగళ్య ధారణ చేసి అమ్మవారికి మొదటి హారతి ఇచ్చిన అనంతరం అమ్మవారి దర్శన భాగ్యాన్ని ప్రజలకు కల్పించారు. పలమనేరు పరిసర ప్రాంతాల్లోని ప్రముఖులు, ప్రజలు శ్రీ తిరుపతి గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ తన నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీ తిరుపతి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారి దయ అందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో మెలగాలని, వర్షాలు సకాలంలో పడి రైతులు పంటలను పండించుకోవాలని తెలిపారు. తిరుపతి ఈఎస్ఐ డిస్పెన్సరీ తనిఖీ చేసిన రాయలసీమ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు డిస్పెన్సరీలకు వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ రాయలసీమ రీజియన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ డిస్పెన్సరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్, ఫార్మసీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈఎస్ఐ వైద్య సేవలను లబ్ధిదారులకు చేరువ చేసేందుకు సంస్థలు పనిచేసే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని ఇన్ఛార్జ్ డాక్టర్ సౌజన్యకు సూచించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం గాజుల మండ్యంలోని శివాలయం గుడి ఆవరణలో మహిళా భద్రతపై స్థానిక మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ హరీష్, మండల వైద్యాధికారి చక్రపాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు ముందడుగు వేస్తున్నారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జువ్వల ధనంజయ రెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,63,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,516 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,77,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 282 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బెలూన్తో టెలికమ్యూనికేషన్స్ సేవలు, ఎస్పీబీ ట్రయల్ రన్ సక్సెస్. నెలాఖరులో GSLV F-17 ప్రయోగం, సన్నాహాలు చేస్తోన్న ఇస్రో. AMCA ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి, డిఫెన్స్ హబ్గా ఏపీ, సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్, ఇక గంటల్లోనే శ్రీవారి దర్శనం, తగ్గిన వెయిటింగ్ టైం, రికార్డు స్థాయిలో భక్తుల రాక. తిరుపతిలో దారుణం, బాలికపై బాబాయ్ అత్యాచారం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.